అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను మరో కొత్త ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ కొంతమంది డెవలప్ చేశారు, కానీ నేను అందులో కొన్ని డ్రాబ్యాక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని మరి కాస్త ఇంప్లిమెంట్ చేసేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికి డెవలప్ చేసాము, ముఖ్యంగా చూసుకున్నట్లయితే గడిచిన ఏళ్లలో అనేక రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేక విధాలుగా జరుగుతుంటే పలు సందర్భాల్లో ముఖ్యంగా నిద్రలో జారుకునే సందర్భంలో కూడా, అంటే అంత ఫిట్గా ఉండే వ్యక్తి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నిద్రలోకి జారుకుంటూ ఉండడం వల్ల సో చాలా వరకు రోడ్ యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు మనం న్యూస్ పేపర్స్లోనే, ఎలక్ట్రానిక్ మీడియాస్లోనే, సోషల్ మీడియాస్లో మనం వినే ఉంటాం, చూసే ఉంటాం, ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇట్లాంటి వాటిని మనం ఇది ఒక ప్రాబ్లంగా మనం తీసుకొని సో ఈ ప్రాబ్లం పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఆల్రెడీ చాలామంది ఈ యొక్క ప్రాజెక్ట్ రూపొందించడం జరిగింది. సో అందులో కూడా మరికొన్ని డ్రాబ్యాక్స్ని కలెక్ట్ చేసుకొని మరి కాస్త ఇంప్లిమెంటేషన్ చేసి ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం నిద్రలో కళ్ళు మూస్తున్నట్టు అయితే ఆటోమేటిక్గా ఇంజిన్ స్పీడ్ అనేది లో అవుతూ ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ కూడా ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నట్టుగా కారులో. సో దాన్ని వెనకాతలు ఉండేవాళ్ళు ఆ లైట్ ఎప్పుడైతే గ్లో అవుతుందో, ముఖ్యంగా మనకు రెడ్ లైట్ వేస్తాము, సో బ్యాక్ సైడ్ రెడ్ లైట్, వైట్ లైట్స్ ఇవి ఎలాగైతే మనకున్నాయో అలాగే మరో కొత్త కలర్ కోడ్తో ఒక ఇండికేషన్ మనం ఏర్పాటు చేయడం. అది ఆ ఇండికేషన్ రిమార్క్ వచ్చేసి ఎమర్జెన్సీ. వెనకాతలు ఉన్న వాళ్ళు ఈజీగా అది ఐడెంటిఫై చేసి సో అలర్ట్ అవ్వడం వల్ల సో ఈ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఈ వెహికల్ ఆటోమేటిక్గా స్లో అయిపోతూ ఉంటుంది కనుక గ్రాడ్యువల్గా సో యాక్సిడెంట్ని కూడా మనం కూడా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పవచ్చు. అండ్ ముందు వైపు ఉన్న వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ రెగ్యులర్ హారన్ కన్నా డిఫరెంట్ హారన్, ఎమర్జెన్సీ హారన్ మనం ఎంబోల్ చేస్తున్నామండి. సో ఈ హారన్ ముందు ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవుతారండి. సో ఈ విధంగా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంజిన్ స్పీడ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతూ వెహికల్ అనేది ఆగిపోవడం జరుగుతుంది మనం చేసిన దాంట్లో. అండ్ త్రూ అండ్ అలర్ట్, లౌడ్ అలర్ట్ కూడా మనం ఏర్పాటు చేయడం వల్ల సో ఇతరులను మనం అలర్ట్ చేస్తున్నామండి మన వెహికల్లో ఒక ఎమర్జెన్సీ ఉందని. సో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు, వెహికల్ రన్ అవుతుంది బాగా. నేను కళ్ళు మూసాను, వెహికల్ ఆగిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసామండి. అలర్ట్స్ అండ్ లైట్ ఇండికేషన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఫ్యూచర్లో డెవలప్ చేసి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాము. సో ఎగ్జిస్టెన్సీ పరిశ్రమలు కానివ్వండి, ఆటోమోటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ కానీ కన్సల్ట్ చేసి మాకు సపోర్ట్ అందిస్తే ఈ దిశగా మేము డెవలప్ చేయాలనుకుంటున్నాను. బేసిక్ ఆఫ్ మై ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ సో వాళ్ళతో అసోసియేట్ అయ్యి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక నా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే మీకు కనుక సో దయచేసి షేర్ చేయండి, మరింత మందికి అవేర్నెస్ గురించి క్రియేట్ చేయండి. మీకు కూడా ఎటువంటి ఐడియాస్ ఉన్న టెక్నికల్ సపోర్ట్ కోసం చూస్తున్నట్టయితే గైడ్ చేస్తాం మేము. సో మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.